టెండెన్సీ, ఈ రకమైన యాటిట్యూడ్ అది వ్యక్తులకు కాదు, మొత్తం వైసీపీ పార్టీకే వచ్చినట్టుంది. అందరూ నాట్ ఓన్లీ లీడర్స్, వాళ్ళ సక్సెసర్స్ కూడా, వాళ్ళు ఎవరైతే యువరాజులుగానో లేకపోతే వాళ్ళ తర్వాత జెండా పట్టుకునే వాళ్ళను ప్రకటించుకున్నారో, వైసీపీలో ఉన్న నెక్స్ట్ లీడర్షిప్ జంజీ అంటాం, వైసీపీ జంజీ ఇది. వాళ్ళు కూడా దీంట్లో జైళ్ళు, కేసులు, భూ కబ్జాలు, లేకపోతే మర్డర్లు, హత్యలు, ఇది ఇందాక చెప్పినట్టుగా. సో ఏంటి యాటిట్యూడ్? అలాగే ధర్నా చేయడం అనేది ఆక్సిజన్ సిలిండర్లతో సంబంధం ఉందా అండి? మీరు ఎస్పీగా, పోలీస్ అధికారిగా ఎన్నో ధర్నాలు చూసి ఉంటారు కదా. వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కరెక్ట్. ఖచ్చితంగా అరాచక శక్తులు రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టిస్తారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కూడా. ఇంకొకటి, ప్రతిపక్ష నాయకుడు ఏ జైలుకు వచ్చినా ఏదొచ్చినా చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని అంతా తెప్పిస్తున్నారు. వాళ్ళు కొంతమంది రెచ్చిపోయి రప్పా నరుకుతాం, చంపుతాం అని కత్తులు చూపించేవాడు, గొడ్డలు చూపించేవాడు, రకరకాలుగా ఉంటున్నారు. వాళ్ళు ఇందాక చెప్పినట్టు బండరాళ్లు తీసుకొస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు తెస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు వీడియో తీయాలండి. వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి ఎలా ఫైనాన్స్ చేశారు, ఏ వాహనాల్లో తీసుకొచ్చారు, ఇది ప్రతిసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా జరుగుతోంది. ఆ ఏరియాలో వాళ్లే జనం ఉండరండి, ఆ చుట్టుపక్కల నుంచి అంతా గ్యాదర్ చేసి తీసుకొస్తున్నారు. మరి దాని మీద మరి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఆ వెహికల్స్ ఏవైతే వాడుతున్నారో ఆ వెహికల్స్ సీజ్ చేయాలి. ఆ యజమానుల మీద కూడా కేసులు పెట్టాలి. వాళ్ళ ఫోన్లు సీజ్ చేయాలి. ఆ ఫండింగ్ ఎలా జరుగుతా ఉంది, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా ఎలా జరుగుతా ఉంది, ఈ రప్ప బ్యాచ్ ఎవరు అనేటటువంటిది ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత రౌడీ షీట్లు పెట్టాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ కి 2 రోజులకోసారి 3 రోజులకోసారి పిలుస్తూ ఉంటే వాళ్ళకు ఒక భయం అన్నా ఏర్పడుతుంది. అవన్నీ చేయకుండా వాళ్ళు వదిలేసేసి వాళ్ళు ఏదో రప్ప ఏదో కత్తులు, కటార్లు, గొడ్డలు చూపిస్తా ఉంటే, నరుకుతాం, చంపుతాం అంటే వదిలేస్తే ఇది వాళ్ళకి విచ్చలవిడితనం అయిపోతుంది. అట్లాగే సోషల్ మీడియాలో ఇప్పటికీ బూతులు పెట్టేవాళ్ళు, కుల మతాల మీద మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, రాజధాని మీద, అమరావతి మీద ఏదో అబద్ధాలు, మార్ఫింగ్లు అవి చేసేవాళ్ళు. ఎందుకు హోమ్ మినిస్టర్ గారిని కూడా బూతులు తిట్టే కామెంట్లు కూడా చూశాను నేను. మరి వాళ్ళందరినీ ఐపీ అడ్రస్లు పట్టుకుంటే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వాళ్ళకి ఒక భయం కల్పించండి. ఇవన్నీ చేయకపోతే రేపు ఈ విధ్వంసం చేసేటటువంటి అరాచక శక్తులకి ఎలా మీరు కంట్రోల్ చేస్తారు? సో ఇది ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో కేసులు పెడుతున్నారు, ఏదో వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళని ఖచ్చితంగా ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు విధ్వంసం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా విచ్చలవిడితనంగానే అరాచకం ప్రబలిపోతుంది. మీరు అందరూ ఒక పాయింట్ చాలా ఇదండి, ఎందుకంటే ఇది గడిచిన కొద్ది రోజులుగా ఇది వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం జనాన్ని, అలాగే కూటమి పార్టీల